నమస్తే. కేంద్ర ఎన్నికల సంఘం ఒక అధికారిపై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. ఆయన చాలా ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇటీవల ఉమ్మడి కడప జిల్లాలో బద్వేల్లో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని వైఎస్ఆర్సీపీని గెలిపించండి అని చెప్పి అభ్యర్థించడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి చర్చగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక ఉద్యోగ సంఘ నేతను సస్పెండ్ చేయడం అనేది జరగల. ఇదే తొలిసారి. గతంలో కొంతమంది ఉద్యోగుల మీద వేటు పడింది, కానీ ఒక ఉద్యోగ సంఘ నేతగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డిపై జరిగినట్లు ఎప్పుడు జరగల. ఇలాంటి సందర్భంలో ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలో ఈయనపై అనేక రకాలుగా ఆరోపణలు, మరెన్నో విమర్శలు కూడా వినిపించాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వెంకట్రామరెడ్డి సపోర్టుగా మాట్లాడతారు. దీనివల్ల ఉద్యోగ సంఘాల్లోనే చీలికలు కూడా వచ్చాయి అనేది. ఇలాంటి సందర్భంలో ఆయనపై తీసుకున్నటువంటి ఈ యొక్క చర్య ఏదైతే ఉందో, ఆయన హోమ్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఆయన పనిచేస్తున్నారు, అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో. ఇలాంటి సందర్భంలో చాలామంది అధికారులపై ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ, సిఎస్, ఇంకా కొంతమందిపై కూడా అనేక రకాలుగా విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చగా కూడా జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వేరే రాష్ట్రానికి కూడా కొంతమందిని పంపించింది, మనం చూసాం. ఇటువంటి క్రమంలో ఉన్నతాధికారులపై మరికొంతమంది మీద చర్యలు తీసుకోబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం అనేది కూడా వినిపిస్తుంది. తాజాగా ఈ వెంకట్రామరెడ్డిపై వేటు వేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, అందుబాటులో ఉండాలి అనే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటువంటి సందర్భంలో మరొక కొత్త అంశం కూడా తెర మీదకు వచ్చింది. ఖచ్చితంగా డీజీపీ, అలాగే సిఎస్, మరికొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులను మార్చబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం అనేది అయితే బాగా వినిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ను కూడా తెప్పించుకుంది. వాటిని రివ్యూ చేసి ఎవరైతే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. ఇలాంటి సందర్భంలో ఎవరిపై ఎప్పుడు ఎలా వేటు పడుతుందా అని ఒక రకమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది ప్రభుత్వ ఉద్యోగుల్లో.